వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఏకంగా పులివెందుల ఉప ఎన్నిక అంటూ ఆయన ప్రస్తావించారు. పులివెందుల ఉప ఎన్నిక కోసం చాలా మంది ఆరాటపడుతున్నారు. కానీ రాష్ట్రంలో 4 శాసనసభ్యులు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తే ఎవరు దమ్మేంటో తెలుస్తోంది. కుప్పం, మంగళగిరి, పిఠాపురం ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే పులివెందుల అసెంబ్లీ స్థానానికి జగన్ కూడా రాజీనామా చేస్తారంటే అవినాష్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఈ 4 అసెంబ్లీ స్థానాల ఫలితాలు 9 నెలల కూటమి పాలనకు రెఫరెండంగా తీసుకుందామని అవినాష్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇస్తే సినిమా చూపిస్తాడని చంద్రబాబుకు భయం పట్టుకుంది, అందుకే ఇవ్వడం అంటూ కూడా అవినాష్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఒకసారి అవినాష్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. ఇప్పుడు వెరీ సింపుల్. ఈరోజు అధికార పక్షం ఉంది, అధికార పక్షం ప్రతిపక్షం ఉండేది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. 11 సీట్లు వచ్చినాయంటున్నారు, 40% ఓట్లు వచ్చినాయి అనేది ఏమన్నా మర్చిపోతున్నారా? 40% ఓట్లు వచ్చినాయి, 4 ఎంపీలు ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, ఈ ప్రభుత్వానికి ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే, నిజంగా నిజాయితీతో ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి 175 మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే మాదిరి నువ్వు కన్నా మైక్ ఇస్తే ఆయన చెప్పాలనుకున్నవి 2 నిమిషాలు నువ్వు మైక్ కట్ చేస్తే ఏం చెప్పగలడు? అదే ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ముఖ్యమంత్రి గారు గంట మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడికి 40 నిమిషాలకి టైం కేటాయిస్తారు. ఆయన ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రజల గొంతుగా అసెంబ్లీలో వినిపించే అవకాశం ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా వినిపిస్తే 2 నిమిషాలు కూడా సమయం మీరు వెంటనే బెల్లు కొట్టి కూర్చోబెడతారు. ఏం లాభం? దానివలన అసలు సమస్యలు అసెంబ్లీలో రిప్రజెంట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానం చేసినామని చంద్రబాబు నాయుడు గారు కానీ, స్పీకర్ కానీ, డిప్యూటీ స్పీకర్ గారు కానీ అనుకుంటున్నారు. కానీ ప్రజలను అవమానపరుస్తున్నారు వీళ్ళు. 40% మంది ఓట్లు వేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ప్రజలు గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉందని చెప్పి వాళ్ళు భయపడి ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. సో వీళ్ళు బేసికల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అవమానం గురి చేసేది, ప్రజలను అవమానిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వము, ఈ స్పీకరు, ఈ డిప్యూటీ స్పీకరు.